మనం ఆస్ట్రల్ ప్రపంచం ఎలా ఉంటుంది, అందులో మన జీవితాలు ఎలా ఉంటాయి, మనం ఎలా గడుపుతాం, ఆ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. సో మన భౌతిక ప్రపంచంలో మనం ఎలా జీవిస్తామో అలాంటి ప్రభావమే మనకి మరణించిన తర్వాత ఆస్ట్రల్ ప్రపంచంలో కూడా అలానే ఉంటుంది. ఇవన్నీ కూడాను మన రచయితని ఆయన గురువుగారు సూక్ష్మ శరీరయానం ద్వారా తీసుకెళ్ళి చూపిస్తారు. అందులో మరికొన్ని విషయాల్ని కూడా ఆయన చూపిస్తారు. ఈ ఆస్ట్రల్ ప్రపంచాలన్నీ చూపించిన తర్వాత రచయితని ఆయన గురువుగారు కింద సముద్రంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. అంటే సముద్రం నీళ్ళల్లో కిందకి వెళ్ళిపోవాలన్నమాట. ఎలా వెళ్ళాలి? భౌతికంగా కాదు, సూక్ష్మ శరీరం ద్వారా. అదే ప్రయాణం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి. మరి సముద్రం చూడంగానే అందరికీ లాగానే రచయితకు కూడా కంగారు వస్తుంది. మరి నీళ్లు కదా, కానీ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు అని గురువుగారు చెప్పడంతో భయపడితే ఇంకా చాలా అధ్వానంగా అవుతుంది పరిస్థితి. సో భయపడవలసిన పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ భౌతిక శరీరం లేదు, సూక్ష్మ శరీరంతో ఉన్నారు. భౌతిక శరీరంతో ఉన్నప్పుడు ఊపిరి ఆడుతుందో లేదో అని ఇలాంటి అనుమానాలు వస్తాయి. కానీ సూక్ష్మ శరీర యానం చేస్తున్నప్పుడు ఆ భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు సూక్ష్మ శరీరంతో ఉన్నావు అని గురువుగారు ఒకసారి గుర్తు చేయడంతో ధైర్యం చేసి మెల్లిగా ఆ సముద్ర నీళ్ళల్లోకి నెమ్మదిగా తేలుతూ కిందకి ఇద్దరు దిగుతారు. అప్పుడు సముద్ర గర్భం కిందకి వెళ్ళిపోతారు ఇద్దరు. ఎన్ని అందాలను చూస్తారో! ఇప్పుడు భౌతికమైన కళ్ళతో చూసినప్పుడు కన్నా సూక్ష్మ శరీర యానం చేసినప్పుడు సూక్ష్మ శరీరంతో చూసే అందాలు, రంగులు, రకరకాల జీవులు, ఆ కాంతి వర్ణించలేనిది, అంత అద్భుతంగా కనిపిస్తాయన్నమాట. అదే ఎరుపు రంగు భౌతికమైన కళ్ళతో చూస్తే ఒక రకంగా ఉంటుంది, మరి సూక్ష్మ శరీర యానం చేసినప్పుడు ఆ కళ్ళతో చూసినప్పుడు ఇంకా అద్భుతంగా కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. అలా సముద్ర గర్భం కిందకి వెళ్ళిపోయి అడుగున వాళ్ళు టచ్ చేసినప్పుడు ఎన్నో జీవరాశులు, ఎన్నో చేపలు, రంగురంగులు కళ్ళు, అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి అని ఆ అందాన్ని ఆస్వాదిస్తూ తిరుగుతున్న టైంలో ఆయనకి కొంతమంది కనిపిస్తారు. వాళ్ళు ఎలా ఉంటారంటే పైన సగం మనిషి సగం చేప, సగం మనిషి సగం గడ్డిలాగా ఉంటుంది. వీళ్ళందరూ ఎవరు అంటే రకరకాల సముద్ర గర్భంలో ఉన్న ప్రకృతి దేవతలు. వాళ్ళవన్నీ తిరుగుతూ చక్కటి సంగీతనాదంతో వాయిస్తూ అవన్నీ తిరుగుతూ ఉంటారనమాట. ఎన్నో రంగుల చేపలు, ఎన్నెన్నో రంగులు, ఆ కాంతి ఎంత అద్భుతంగా ఉంటుందంటే వర్ణాన్ని తత్తం అన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. సో అలానే ఒక రకమైన జీవిని ఆయన చూస్తారు. అది ఎలా ఉంటుందంటే రాయిలా ఉంటుంది, కదలకుండా, కానీ చక్కగా వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఒక గుహలాగా కూడా ఉంటుంది అది. ఇదేంటిది తమాషాగా ఉంది అని అనుకుంటారు. అప్పుడు ఆయన గురువుగారు చెప్తాడనమాట, ఇది ఒక రకమైన చేప, రాయిలానే ఉంటుంది కానీ అది యాక్చువల్గా జీవి. దాని దగ్గరికి వచ్చిన చేపలు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, అది ఆహారంగా తీసేసుకుంటుంది అనమాట. ఇవన్నీ ఏంటి అంటే రకరకాల చేపలు. ఇవి నెక్స్ట్ ఎటు వెళ్తాయి అంటే ఇవి ఒక ఖనిజ జాతికి వెళ్తాయి అన్నమాట. సో వాటి పురోగమనంలో, ఎవల్యూషన్లో అవి మినరల్స్ కింద ఫామ్ అవుతాయి. అందుకే ఇది రాయిలాగా ఉంటున్నాయి అన్నమాట. కానీ యాక్చువల్గా ఇవి జీవులు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే జంతు జాతి తర్వాత కొన్ని విభాగాలు ఉన్నాయి ఇక్కడ. కొన్ని నెక్స్ట్ మానవ జాతి కింద వస్తాయి ఏకాత్మగా. ఈ చేపలు, పక్షులు, ఇలాంటివన్నీ, పురుగులు, ఇలాంటివన్నీ ఏంటి అంటే జంతు జాతి సంబంధితమే, కానీ వీటి పురోగమనము వేరేగా ఉంటుంది. ఇవి మానవ జాతి కింద రావు. ఇవి డైరెక్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఏంటి, ఖనిజ జాతి తర్వాత వాటి యొక్క ఎవల్యూషన్, వాటి యొక్క పురోగమనం చాప్టర్ వేరేగా ఉంటుంది, చార్ట్. ఇవి మానవ జాతి కింద రావు. సో ఇవన్నీ ఎటు వెళ్తాయి అంటే డైరెక్ట్గా మళ్ళీ మన వీటిని ఆస్ట్రల్ వరల్డ్లో కలుసుకుంటాం. సో ఆ విషయాలన్నీ కూడా మనం తర్వాత చూద్దాం నెక్స్ట్ దాంట్లో. సో ఇందులో మరొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ సోల్మేట్స్. అసలు ఈ సోల్మేట్స్ అంటారు, నేను నీ కోసమే ఉన్నాను, నువ్వు నా కోసమే ఉన్నాము, జన్మజన్మల బంధం, ఇలాంటివన్నీ మనం ఎన్నో వింటూ ఉంటాం. అసలు ఈ సోల్మేట్స్ అంటే ఏంటి అంటే ఒకే ఆత్మ 2 ఆత్మలుగా విభజించబడింది.
వా అలా ఉన్నవాళ్ళు 2 రకాల శరీరాలతో పుట్టి, ఒక ఆడ, మగగా పుట్టి, నేను నీకోసమే ఉన్నాను, నువ్వు నా కోసమే ఉన్నాము అని భ్రమపడుతూ ఉంటాయి. యాక్చువల్‌గా ఈ భావం యొక్క మూల కారణం ఏంటి అంటే, అవి ఒకటే మూలం నుంచి వచ్చాయి కాబట్టి, అంత దగ్గరగా వాళ్ళు అనుభూతి చెందుతారనమాట. కానీ ఈ సోల్‌మేట్స్ అన్న కాన్సెప్ట్‌లో పడి, మన ఆత్మ ఎక్కువగా ఎదగదు. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విభేదాలు, డిఫరెంట్ మెంటాలిటీస్, రకరకాల మనకి ఇబ్బంది కలిగించే ఆత్మలతో, వాటితో మన సహజీవనం చేసినప్పుడే, వాళ్ళతో మనం కలిసి ఉన్నప్పుడే మన ఆత్మ ఎదుగుదల ఎన్నో రెట్లు వేగంతో ఉంటుంది. కలిసి ఒకే అభిప్రాయాలతో ఉండే వాళ్ళతో సహజీవనం చేసిన దానికన్నా, రకరకాల అభిప్రాయాలు, భిన్న అభిప్రాయాలతో ఉన్న వాళ్ళతో మనం జీవించినప్పుడే మన ఆత్మ ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం మనకు తెలుసు కాబట్టే మనం ఈ సోల్‌మేట్స్, ఒకే మూలం నుంచి వచ్చిన వాళ్ళతో కలిసి జీవించడానికి చాలామంది ఆత్మలు సుముఖత చూపించవు. ఎందుకంటే ఎదుగుదల ఎక్కువగా ఉండదు కాబట్టి. ఉదాహరణకి ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఆ భర్త అద్భుతంగా, ఆయన మేధావి అనుకోవచ్చు. ఎన్నో పుస్తకాలు, చక్కటి ఆలోచనలు కలిగి ఉన్న ఆయనకి అంతగా ఈ విషయాల మీద ఆసక్తి లేని భార్యతో వివాహం అయిందనుకోండి. అప్పుడు వీళ్ళిద్దరూ ఈయన ప్రభావం ఆవిడ మీద ఎక్కువగా ఉంటుంది. ఆయన ఏం చెప్తారు, ఈవిడికి ఎంతసేపు భౌతికంగా ఉన్న ఫ్రెండ్స్, పార్టీలు, లేకపోతే ఆ విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటు చూస్తే భర్తకి పుస్తకాలు, జ్ఞానపరము, మేధావి, ఈ రకమైన ఆలోచనలు, భావాలతో ఈయనుంటారు. మరి ఆయన ఆ భార్యని ఎన్నో విధాలుగా ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రభావం ఎప్పుడైనా ఉంటుంది. సో కానీ కష్టపడి సరే ఏదో సర్ది చెప్పుకుంటూ ఆ సహజీవనం ఇష్టం లేకపోయినా అలా గడిపిన తర్వాత, మరణించిన తర్వాత ఎలా ఉంటుంది వీళ్ళ జీవితం అంటే, వీళ్ళు పైకి వెళ్ళిన తర్వాత యాస్ట్రల్ ప్రపంచంలో కలిసి ఉండాలని రూల్ ఏం లేదు. మళ్ళీ కలుసుకుంటారని కూడా రూల్ ఉండదు. అంతే కదండి. మరి భర్తకి ఎప్పుడు కూడాను పుస్తకాలు, మేధావిగా ఉండడం, ఆ పరమైన జ్ఞానపరమైన ఆలోచనలతో ఉన్న వ్యక్తి మళ్ళీ భౌతికంగా ఉన్న ఆత్మతో కలిసి ఉండాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఆయన ఆలోచనలు, దాని తగ్గ గ్రూపు ఆయన వెతుక్కుంటారు. మరి ఇక్కడ భార్య ఈ భౌతికమైన విషయాలు, వస్తుపరమైన విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మరణించిన తర్వాత అలాంటి లోకమే, అలాంటి విషయాలే ఆవిడ సృష్టించుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆల్రెడీ ఈవిడ మీద ఆవిడ భర్త యొక్క ప్రభావం ఉంది జ్ఞానపరంగా. ఆ ప్రభావం, ఆ వైబ్రేషన్ ఎప్పుడు ఎక్కడికి పోదు. సో కొంతకాలం అయిన తర్వాత యాస్ట్రల్ వరల్డ్‌లో ఈ వస్తుపరమైనవి, ఈ పార్టీలని, ఇవన్నీ తిరిగి ఆవిడకి ఒకానొక టైంకి బోర్ కొట్టేస్తుంది. కొట్టేసిన తర్వాత ఆవిడకి లోపల ఇంకేదో తెలుసుకోవాలి అనే ఒక కుతూహలం వస్తుంది, ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కానీ దీనికి బీజం ఎక్కడ పడింది? ఆవిడ ఆల్రెడీ భూమి మీద ఆవిడ భర్తతో సాగించిన జీవనం ఉంది, ఆ వైబ్రేషన్స్, ఆ ప్రభావం ఉంది కాబట్టి అది ఆవిడ్ని ఇటువైపు లాగుతుంది. ఇంకప్పుడు ఆవిడ మెల్లిగా ఇంట్రెస్ట్ చూపించడం, ఆ విషయాల మీద ఆసక్తి చూపించడం, అటువైపు వెళ్ళడం, నేర్చుకోవాలనడం, మెల్లిగా ఆవిడ దృష్టి పెడుతుందన్నమాట. ఇదే కదా భూమి మీద నా భర్తగా ఉన్నప్పుడు ఆయన నాకు చాలా విధంగా జ్ఞానబోధ చేశారు, నేనే పట్టించుకోలేదు, చాలా కష్టపడి ఇష్టం లేకపోయినా ఏదో అట్లా నడిపించాను అని ఆవిడ అప్పుడు కొంచెం పరివర్తన చెంది ఇంకా ఆ విషయాల మీద దృష్టి సారిస్తుందన్నమాట. సో మనం చేసే జ్ఞానబోధ, మన యొక్క వైబ్రేషన్స్ ఎప్పుడు వృధా పోదు, వేస్ట్ అవ్వవు. ఈరోజో రేపో 10 సంవత్సరాల తర్వాతో, కొన్ని జన్మల తర్వాత అయినా వాళ్ళలో ఆ మార్పు తప్పకుండా వస్తుందన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో మనం మరొక విషయం ఏమిటి అంటే, ఇక్కడ ముఖ్యమైనది అపార్థాలు, అసమానతలు, కష్టాలు, వీటి మధ్యలోనే మన యొక్క ఆత్మ ఎదుగుదల, మన సహనం అద్భుతంగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ భార్యాభర్తల విషయమే తీసుకున్నాం. ఇక్కడ భార్య తన యొక్క ఆలోచన విధానాలతో లేదు, డిఫరెంట్గా ఉంది. మరి భర్త ఇక్కడ ఎన్ని పాఠాలు నేర్చుకుంటాడు? అద్భుతమైన ఒక పాఠం ఏం నేర్చుకుంటాడు అంటే, నిరీక్షణ, ఓర్పు, పేషెన్స్ అన్నది ఇక్కడ అద్భుతంగా నేర్చుకుంటాడు. సో ఏ యొక్క అనుభవం, జీవిత అనుభవం కూడాను మనకి ఇక్కడ వేస్ట్ అవ్వదు. తప్పకుండా మనము ఆత్మపరంగా ఎదుగుతూనే ఉంటాము. ఇక్కడ భర్త ఏం నేర్చుకున్నాడు, ఏమొచ్చింది ఈయనకి అంటే ఓర్పు అనేది ఆయన అద్భుతంగా నేర్చుకుంటున్నాడు.
సో అలా ప్రతి ఒక్క జీవన విధానంలో, అనుభవాల్లో మనకెప్పుడు కూడాను రకరకాల అవకాశాలు ఎన్నో వస్తాయి. ముఖ్యంగా కష్ట నష్టాల్లో, అవమానాల్లో మనకి ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి ఎదగడానికి అన్న విషయం తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకుందాం. సో ఇలా ఆస్ట్రల్ ప్రపంచంలో ఉండే విధి విధానాలు తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడాను రచయిత ఆయన సూక్ష్మ శరీర అనుభవాల ద్వారా ఆయన గ్రహించుకుంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన మరుసటి రోజు రాత్రి కూడా సిద్ధమవుతాడు పడుకోవాలి. మరి ఇక్కడ ఈరోజు వచ్చే కళలన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ ఉదయం లేచేసరికి ఆయనకి ఏమీ గుర్తుండదు. ఆయన చాలా డిస్టర్బ్ అవుతారు. అయ్యో నేనేం గుర్తుపెట్టుకోలేదే, నేనేం ఎదగలేదు, నేనేం నేర్చుకోలేదు, వారం రోజులైంది ఈ ప్రయాణం మొదలుపెట్టి ఈ వర్క్, కానీ ఈరోజు నేనేం గుర్తుపెట్టుకోలేదు, ఫెయిల్ అయిపోయాను, ఇలాంటి ఆలోచనలతో ఆయన ఉన్నప్పుడు అప్పుడు ఆయన దగ్గరికి మళ్ళీ చటుక్కున్న గురువుగారు లోపలికి వచ్చేస్తారు. వచ్చేసి అప్పుడు ఆయన అంటారనమాట, అదేంటి నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు, అసలు వారం అయింది మనం మొదలుపెట్టి, కానీ నువ్వు ఎన్ని విషయాలు తెలుసుకున్నావు ఇక్కడ, కానీ వారం క్రితం నువ్వు ఎంత డిప్రెస్డ్గా ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఎన్ని విషయాల గురించి తెలుసుకున్నావు, నీ చుట్టుపక్కల వాళ్ళెవరు ఏం తెలుసుకోలేదే అని నువ్వు బాధపడుతున్నావు. అసలు ముందు వాళ్ళకి నేను తెలుసుకోవాలి అన్న ఆలోచన ఉండాలి కదా. నీకు వచ్చింది కాబట్టి నీకు అందివ్వబడింది. మరి వాళ్ళకి కష్టాలు రాని నష్టాలు రాని వాళ్ళకి ఆలోచనే రావట్లేదు. ఒకవేళ కష్టాలు వస్తే ఏడుస్తున్నారు, భగవంతుడు ఇలానే రాసి పెట్టాడేమో అనుకుని సరిపెట్టుకుంటున్నారు వాళ్ళ జ్ఞానంతో. కానీ ఇంకేమైనా ఉందా అన్న ప్రశ్నే వాళ్ళల్లో ఉదయించినప్పుడు వాళ్ళకి జ్ఞానం ఎలా అందించబడుతుంది? కానీ నీకు వచ్చింది కాబట్టి నీకు జ్ఞానం ఏదో విధంగా అందివ్వబడింది. మరి ఎన్ని విషయాల గురించి నువ్వు తెలుసుకున్నావు, దాంతో సంతృప్తి చెందకుండా వారం రోజులకే నాకు అన్నీ అయిపోవాలి, అన్నీ గుర్తుండాలని ఎలా నువ్వు అనుకుంటున్నావు? నెమ్మదిగా ఓర్పు సహనంతో రోజు ప్రాక్టీస్ చేయగా నువ్వు తప్పకుండా సాధన చేయగా మెల్లిగా ఒక స్థితికి వచ్చి నువ్వు నేర్చుకుంటావు. నీ పట్ల నువ్వు కొంత నిరీక్షణ, పేషెంట్తో ఉండు, తొందరపడవద్దు. మిగతా వాళ్ళకు కూడా ఎందుకు ఇలాంటి ఆలోచన రావట్లేదు, వాళ్ళకెందుకు ఈ జ్ఞానం అందివ్వట్లేదంటే వాళ్ళు కోరుకోవాలి, వాళ్ళు కూడా నీలానే ఆలోచించాలి. అప్పుడు వాళ్ళకి తప్పకుండా అందివ్వబడుతుంది. ఇది విధి, భగవంతుడు ఇలానే రాశాడు, ఆయన ఇచ్చ ఇలానే ఉందేమో, రాత ఇలానే ఉందేమో అనుకుని సరిపెట్టుకుంటున్నారు. కనీసం పరిశోధన కానీ ఆలోచన కానీ చేయడానికే అసలు వాళ్ళ ఆస్కారమే చూపించటం లేదు, ఆలోచనే చూపించటం లేదు. అలాంటప్పుడు వాళ్ళకి ఎలా అందివ్వబడుతుంది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అని గురువుగారు తెలియజేస్తారు. ఈ యొక్క పరిణామ క్రమం అనేది ఎంత నెమ్మదిగా ఉంటుందంటే ఇక్కడ మనం నేర్చుకునే ముఖ్యమైన పాఠం ఏదైనా ఉంటుంది అంటే అది పేషెన్స్. ఎంతో పేషెన్స్ అవసరం, ఎంతో సహనం అవసరం. ఎందుకంటే పురోగమనం, ఒక విషయం పట్ల అవగాహన అన్నది అంత సమయంతో కూడుకుని ఉన్నదన్నమాట. ఎందుకంటే ఇక్కడ భౌతిక శరీరం విషయాలు ఎన్నో వస్తాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ ఈ ఎరుకలో ఉండడం అనేది చాలా చాలా సవాల్తో ఛాలెంజింగ్ పరిస్థితి అన్నమాట. సో అందుకని ఎవరికైనా ఒక ఖనిజ జాతి నుంచి జంతు జాతికి రావాలన్నా, జంతు జాతి నుంచి మానవ జన్మ ఎత్తాలన్నా ఎన్నో జన్మలు పడుతుంది. ఎన్నో అనుభవాల ద్వారా అయిన తర్వాత కానీ, నిరీక్షణ అయిన తర్వాత కానీ మనకి నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళలేం. అంటే పేషెన్స్ అన్నది ఎంతో 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 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇక్కడ. ఇప్పటి వరకు నువ్వు చూసిన ఆస్ట్రల్ ప్రపంచం ఏదైతే ఉందో అది నువ్వు అసలు యాక్చువల్గా ఉన్న ఆస్ట్రల్ ప్రపంచంలో చూసిన చాలా చిన్న భాగాన్ని నువ్వు చూసావు. ఇంకా చాలా ఉంది ఆస్ట్రల్ ప్రపంచం అనేది అని గురుగారు తెలియచేస్తారు. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను చాలామంది ఆ పర్టికులర్ లోకాలలో కొంతమంది పర్మనెంట్గా కూడా అలానే ఉండిపోయి జీవితం సాగిస్తూ ఉంటారు. కొంతమంది ఒక క్షణం అయిన తర్వాత, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకేముంది అని తెలుసుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు. మరి కళాకారులు, వాళ్ళు సంగీతం కానివ్వండి, నాట్యం కానివ్వండి, లేకపోతే చిత్రలేఖనం కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి, ఏదైనా కానీ ఈ కళాకారులందరూ కూడాను చక్కగా ఉండే 3వ ఆస్ట్రల్ ప్రపంచంలోకి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం భౌతికంగా మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటే, భావాలతో ఉంటే ఆ పర్టికులర్ ఆస్ట్రల్ లోకానికి వెళ్తామని. ఇక్కడ ఆస్ట్రల్ ప్రపంచంలో కూడా లోవర్ ఉంటుంది, హయ్యర్ ఉంటుంది. దిగువ స్థాయి సూక్ష్మ లోకాలు ఉంటాయి,
ఉన్నత స్థాయి సూక్ష్మలోకాలు కూడా ఉంటాయి. భౌతిక పరంగా ఉన్నప్పుడు మీ యొక్క అవగాహన జ్ఞానం ఎలా ఉంటుందో మీరు ఆ లోకానికి వెళ్తారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మరొక విషయం ఏంటంటే ప్రతి భౌతికపరమైన ప్రదేశం కానివ్వండి లేదా ఒక కట్టడం బిల్డింగ్ కానివ్వండి, దానికి నమూనాగా ఒక యాస్ట్రల్గా కూడా అలానే పోలిన నమూనా అనేది ఉంటుంది. అంటే ఉదాహరణకి హైదరాబాద్ అనేది కానీ లేదా ఒక భారతదేశం తీసుకుంటే ఈ భారతదేశం భౌతికంగానూ ఉంది ప్రదేశం, అలానే దీనికి తగ్గ యాస్ట్రల్గా కూడా ఇలాంటి భారతదేశమే నమూనా ఉంటుంది యాస్ట్రల్గా. సో అలానే ఒక బిల్డింగ్ మీ ఇల్లుకు భౌతికంగా ఉన్నట్టుగానే యాస్ట్రల్గా కూడా సేమ్ అలానే మీ ఒక నమూనా అనేది ఉంటుందన్నమాట యాస్ట్రల్గా. అలా ఇక్కడ కొన్ని డిఫరెన్స్లు అనేవి ఉంటాయి యాస్ట్రల్గా ఉన్న. మొదటిగా ఒక బిల్డింగ్ తీసుకుందాం మనం. ఒక బిల్డింగ్ ఉంది, ఒక హోటల్ ఉంది అనుకుందాం. హోటల్కి తగ్గట్టుగా దగ్గరగా నెక్స్ట్ మనకి యాస్ట్రల్గా ఒక ప్రదేశం ఉంటుంది. అది సేమ్ ఇక్కడున్న హోటల్లానే ఉంటుంది కానీ యాస్ట్రల్గా ఉంటుంది. అంటే అంతే సాంద్రతతో డెన్సిటీ. ఇప్పుడు ఒక హోటల్లో గోడను మనం పట్టుకోగలం, ముట్టుకోగలం. సేమ్ అలానే ఆల్మోస్ట్ అంత ముట్టుకోలేకపోయినా అంత సాంద్రతతో డెన్సిటీతో ఉన్న యాస్ట్రల్ వరల్డ్లో ఒక నమూనా తయారవుతుంది. ఇది భౌతికంగా ఫిజికల్ దానికి దగ్గరగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీన్ని దాటి వెళ్ళిన తర్వాత రెండవ యాస్ట్రల్ నమూనా ఎలా ఉంటుంది అంటే కొద్దిగా సాంద్రత తక్కువగా ఉంటుంది. సేమ్ ఇదే హోటల్లానే ఉంటుంది కానీ దీని యొక్క డెన్సిటీ అక్కడ తక్కువగా ఉంటుంది. మరి మళ్ళీ మూడవ దానికి వెళ్ళేసరికి ఇంత సాంద్రత ఇంత ఇదిగా ఉండదన్నమాట, అది ఇంకా తక్కువైపోతుంది. ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే మనకి ఈ లోకాలన్నీ కూడాను ఎలా అనుకోవచ్చు అంటే ఒక గోళంలాగా ఒక స్పియర్ లాగా అనుకోవచ్చు అన్నమాట. భూమి ఎలా అయితే ఒక స్పియర్ లాగా ఉందో అలానే యాస్ట్రల్ ప్రపంచాలు కూడా రకరకాల గోళాల్లాగానే భూమి పోలినట్టుగానే ఉంటాయి కానీ సాంద్రతలో మార్పులు ఉంటూ ఉంటాయి. అంటే ఇక్కడ భూమి మీద మనం వస్తువుని ముట్టుకోవచ్చు, దగ్గరగా ఉంటాయి అణువులన్నీ కూడా, డెన్సిటీ సాంద్రత అనేది తక్కువగా ఉంటుంది. యాస్ట్రల్గా ఏమవుతుంది అంటే నెమ్మదిగా అణువులు పరమాణువులు అనేవి కొద్దిగా విడివడిగా ఉంటాయి కాబట్టి దూరంగా సాంద్రత అనేది తగ్గుతుంది, మీరు ముట్టుకోలేరు. అది ఫస్ట్ లెవెల్, ఫస్ట్ యాస్ట్రల్ ప్రపంచం అలా ఉంటుంది. రెండవ యాస్ట్రల్ ప్రపంచంకి వెళ్ళేసరికి ఇంకొంచెం సాంద్రత తక్కువగా ఉంటుందన్నమాట. మూడవ దానికి వచ్చేసి ఇంకా తక్కువగా ఉంటుంది. ఇంకొక ఉదాహరణలో మనం ఒక శబ్దం చేసాం, ఇక్కడ ఒక చిన్న వాయిద్యం వాయించాం, ఒక శబ్దం చేసాం భౌతిక ప్రపంచంలో ఈ భూమి మీద. ఈ శబ్దం అన్నది నెక్స్ట్ యాస్ట్రల్ ప్రపంచంలోకి వెళ్ళేసరికి మొదటి లోకంలో వచ్చేసరికి గట్టిగా చక్కగానే వినబడుతుంది. రెండవ దానికి వచ్చేసరికి ఈ శబ్దము తాలూకు సాంద్రత తగ్గుతుంది, సౌండ్ వైబ్రేషన్ తగ్గుతుంది. మూడవ దానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఉండదు. ఇలా మనకి ఒక్కొక్క లోకానికి పైకి వెళ్తున్న కొద్దీ మన సాంద్రత అన్నది తగ్గుకుంటూ వస్తుంది. మరి ఈ లోకాలన్నీ ఎలా ఉంటాయి అంటే చాలా విశాలంగా ఉంటాయి. అసలు ఇక్కడ చీకటి అనేదే ఉండదు, ఎప్పుడూ కాంతే ఉంటుంది. ఎన్నో రకాల జీవులు అందరూ కూడాను ఆత్మలు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎన్లైటన్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణలో ఒకతను లండన్ పోలిన యాస్ట్రల్ ప్రపంచంలో ఉన్నాడు. అతని ఫ్రెండ్ అంటాడు, నువ్వు పొలిమేరకు వెళ్ళు, అక్కడ ఇంకా అద్భుతమైనగా అందంగా ఉంది అని అంటాడు. సరే ఇతను యాస్ట్రల్గా ఉన్న లండన్ ప్రపంచంలోకి వెళ్తాడు, పొలిమేరకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అద్భుతంగా రంగులు, అబ్బో ఎంత అందంగా ఉంటుందో అని చెప్పి, అదేంటి అది ఎక్కడికి వెళ్ళాలి నేను అని అనుకుంటాడు. ఎప్పుడైతే అక్కడ వెళ్ళాలి అని అనుకుంటాడో అతను అక్కడికి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అది ఏంటి అంటే రెండవ యాస్ట్రల్ ప్రపంచం, దీని పైన ఉన్న ప్రపంచం అన్నమాట అది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే అక్కడ సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా ఇతని శరీరంలోని అణువులు పరమాణువులు మారిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఈ శరీరం ఉన్నట్టుగా యాస్ట్రల్ ప్రపంచంలో ఉండదు. దానిపైన ఉన్న మరొక యాస్ట్రల్ ప్రపంచంలో ఇంకా సాంద్రత తక్కువ ఉంటుంది కాబట్టి మన శరీరంలో ఉన్న అణువులు పరమాణువులన్నీ అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి దాని తగ్గట్టుగా. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. నీళ్లున్నాయి, నీళ్ళని మనం స్పర్శ చేయగలం. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది ద్రవ రూపంలో మారుతాయి, అంటే ఎవాపరేట్ అవుతాయి గాలి. దాన్ని మనం ఊరికి ఫీల్ అవ్వగలం కానీ ముట్టుకోలేం. కానీ మళ్ళీ అదే ఐస్ ఫామ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం ముట్టుకోగలుగుతాం. అంటే అదే నీరు ఐసు
గట్టిగా ఒక డెన్స్గా పదార్థ రూపంలో వచ్చింది, మళ్ళీ అదే నీరు ద్రవ రూపంలో వచ్చింది, అదే నీరు గాలి రూపంలో మారింది. ఇలా 3 రకాలుగా మారినట్లుగానే ఇలానే ఊహించుకోవచ్చు మనం యాస్ట్రల్ ప్రపంచంలో కూడా. సో సాంద్రత తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అణువులు పరమాణువులు దగ్గరగా ఉన్నప్పుడు ఐస్లా తయారైంది, కొంచెం విడిపడినప్పుడు వాటర్లా అయింది, నీరులాగా. ఇంకా దూరంగా అయిపోయినప్పుడు ఎవాపరేట్ అయిపోయి గాలిలాగా మారిపోయింది. సో అలానే ఇక్కడ కూడా మన శరీర నిర్మాణంలో ఉన్న అణువులు పరమాణువులు కూడా అలానే ఉంటాయి. దగ్గరగా ఉన్నప్పుడు భౌతిక శరీరం, ఇంకొంచెం దూరం వెళ్ళినప్పుడు మొదటి యాస్ట్రల్ ప్రపంచంలోకి వెళ్తాం. దాని నుంచి ఇంకొంచెం మనం ఎన్లైటన్ అయినప్పుడు రెండవ ప్రపంచం, ఇంకా అద్భుతంగా ఎన్లైటన్ అయినప్పుడు మూడవ ప్రపంచం. అట్లా మనం ఎన్లైటన్ అవుతూ ఎవాల్వ్ అవుతూ పురోగమిస్తున్న కొద్దీ ఒక్కొక్క లోకానికి పైకి వెళ్తూ ఉంటాం. సంగీత కళాకారులు, ఈ కళలకు సంబంధించిన వాళ్ళందరూ కూడాను మూడవ ప్రపంచంలోకి వెళ్తారు. వాళ్ళు ఈ 2 దాంట్లోని దాటుకునేది ఈజీగా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కళల్లో ఉన్నారు. భౌతికపరమైన విషయాల పట్ల వాళ్ళ దృష్టి లేదు. వాళ్ళ అంతా కూడాను కళల మీద ఉంది. సో వాళ్ళకి ఈ భౌతికపరమైన విషయాలను తొందరగా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఈ ప్రపంచంలో వాళ్ళు ఆల్మోస్ట్ ఉండరు. మూడో ఆస్ట్రల్ ప్రపంచంలో మేధావులు, కళాకారులు వీళ్ళందరూ ఉంటారనమాట. సో ఇక్కడ ఎవాల్వ్ అయిపోయి పురోగమనం చేసి వచ్చిన వాళ్ళ కోసం కూడా స్కూల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కళలతో పాటు ఎన్నో విషయాలు, జీవితానికి సంబంధించిన విషయాలు బోధిస్తూ ఉంటారు. బోధకులు అన్న వాళ్ళు ఎక్కువగా ఇక్కడ మనకి కనిపిస్తారు, బోధిసత్వులు. సో ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వీటిని మనం ప్రాక్టీస్ చేస్తూ దాంట్లో ఉంటాం. కాబట్టి మనం భూమి మీద పుట్టిన తర్వాత మనం ఎంచుకునే తల్లిదండ్రులు, మన ఇష్టాలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది చిన్నప్పటి నుంచి చక్కటి సంగీతం వాయిస్తారు, ఆ కళల్లో ఉంటారు, నృత్యం ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు భూమి మీదకి? ఫస్ట్ వాళ్ళు యాస్ట్రల్ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం అక్కడ స్కూల్లో నేర్చుకున్న విషయాల వల్ల వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ తర్వాత జన్మలు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎలా నేను భూమి మీద ఎలాంటి జన్మలు తీసుకోవాలి, ఏ రంగంలో తీసుకోవాలి అన్న ప్లాన్లు వాళ్ళు అక్కడ యాస్ట్రల్ ప్రపంచంలో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ భూమి మీద ఉన్న జన్మలు మారిపోతున్నాయి. అంటే ఇక్కడ ఉన్న యాస్ట్రల్ స్కూల్లో వాళ్ళు నేర్పే విషయాలన్నీ కూడాను ఒక ఆత్మ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే వాళ్ళ తర్వాత జన్మలు వాళ్ళు ఎలాంటి తీసుకోవాలన్న ప్లాన్కి సహకరిస్తూ ఉంటాయన్నమాట. మనం ఇక్కడ భౌతికపరమైన అశాశ్వతమైన విషయాలను వదిలిపెట్టడం అన్నది ఎంత అవసరమో, మన యొక్క ఇష్టాలని చూసుకుంటూ వాటికి తగ్గ జీవితాన్ని జీవించడం ఎంత అవసరమో మనకిక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీరు ఏ ఉద్యోగమైనా చేయండి, అది మీరు ఇష్టంతో చేస్తున్నారా లేదా అన్నది మీరు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇష్టం లేకుండా తప్పక అన్నది ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మీరు చాలా కోల్పోతూ ఉంటారు. సో ఆ ఇంట్రెస్ట్ అన్నది మీలో ఎప్పుడైనా ఉంచుకునే విధంగా మీరు చూసుకుంటే ఎంతో ఉత్తమం. అది మీ ఆత్మ పురోగమనంలోకి ఎంతో సహాయపడుతుంది. ఈ యాస్ట్రల్ ప్రపంచంలో మనకి ఉన్నతంగా ఎదిగిన ఆత్మలు, మేధావులతో పాటు ఇంకొంతమంది మనకి ఎదురుపడతారు. వాళ్ళు సగం మనిషి సగం చేప, సగం మనిషి సగం జంతువులాగా ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే వీళ్ళంతా పక్షి మత్స్యజాతి నుంచి డైరెక్ట్గా ఈ 4th డైమెన్షన్లోకి, వీళ్ళు 3rd డైమెన్షన్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటారు. 3వ దాంట్లో లేదా 4వ దాంట్లో వీళ్ళు మనకి కలుస్తారనమాట. వీళ్ళందరూ యొక్క పురోగమనం డైరెక్ట్గా చేప పక్షి నుంచి మనిషికి రారు, వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారనమాట. అందుకని ఇక్కడ చేపలు పక్షుల యొక్క పురోగమనం వేరేగా ఉంటుంది. ఈ విషయాలు చాలామంది మనుషులకి తెలియదు. మరి ఇట్లాంటి వాళ్ళ చేపలు పక్షుల్ని మనం ఆహారం కోసం చంపి తినేస్తున్నప్పుడు వాటి యొక్క పురోగమనం మీద దెబ్బ పడుతుందా లేదా? మరి వాళ్ళని మధ్యలోనే ఆపేస్తున్న, వాళ్ళ పాఠాలు నేర్చుకోనివ్వకుండా, కేవలం మన ఆనందం కోసం, మన టేస్ట్ కోసం. సో కానీ అక్కడ వాళ్ళ లైఫ్ పైన, వాళ్ళ ఆత్మ పురోగమనం పైన ఇక్కడ బ్రేక్ పడుతుందన్నమాట. వీళ్ళందరూ కూడాను నేచర్ స్పిరిట్స్గా ఈ 3వ 4వ తలంలో మనకి తారసపడతారు. ఇక్కడ వీళ్ళు చక్కగా ఈ భూమిని ఎలా సంరక్షించుకోవాలి, ప్రకృతి దేవతలుగా వీళ్ళు ఉంటారు. మరి వీళ్ళకి మామూలుగా ఈ మనుషులు ఎదుర్కొనే రోజువారీ బాధలు కష్టాలు వీళ్ళు దాన్ని ఏమీ పట్టించుకోరు. వాళ్ళు కేవలం ఈ మనిషి ఒక చెట్లు ప్రకృతి పరంగా
వైపరీత్యాలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు ఎలా కాపాడుకోవాలి, మళ్ళీ దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి అని ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఆ విధంగా మనుషుల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. చక్కటి సంగీతము, అలాంటి నాదాలు, ఈ పువ్వులు, మొక్కలు, చెట్లు, వాటికి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంటుంది. అందుకే వీళ్ళందరిని ఏమంటారంటే, తెలుగులో మనం చాలాసార్లు వినే ఉంటాం. దేవతలు, కిన్నెరలు, కింపురుషులు అని ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం ఈ పదాలు. ఇవన్నీ కూడా ఈ వీటిలకి సంబంధించిన విషయాలన్నమాట. సో ఒక్కొక్క చెట్టుకి, ఒక్కొక్క పువ్వుకి రకరకాల రంగులు ఇవన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నారంటే ఇక్కడున్న ప్రకృతి దేవతలే వీళ్ళు చేస్తున్నారనమాట. వీళ్ళు మనుషులకి ప్రకృతి వైపరీత్యాలప్పుడు సహాయం చేస్తూ ఉంటారు. చెట్లు కొట్టేసినప్పుడు మళ్ళీ వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటారు. అలా ఈ మత్స్య జాతికి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా మనకి ఎక్కడ తారసపడతారంటే 3వ 4వ లోకంలో మనకి తారసపడతారు మేధావుల్లాగా. పక్షి జాతి వాళ్ళందరూ వాళ్ళ అనుభవం క్రమంలో ఉన్నారు, ఆత్మ పురోగమన క్రమంలో ఉన్నారు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి ఎన్నో విషయాలని మళ్ళీ ఇంకా ఎన్నో ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగింది, సూక్ష్మ శరీర అనుభవాలు ఏమున్నాయన్న మరిన్ని విషయాలని మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.